చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. అందరం చప్పట్లు కొడుతూ నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. అవునేసయ్య ప్రభా, నీతి సూర్యుడవయ్య ప్రభా, రాజులకు రాజు అయ్య తండ్రి ప్రభువా, నీకు వందనాలయ్య దేవ ప్రభా. శ్రమలలో బహుశ్రమలలో ధరణ కలిగించెను, వాక్యమై కృపా వాక్యమై నన్ను వీడని అనుబంధమై, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను, వాక్యమై కృపా వాక్యమై నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను, నీ మాటే మధురం రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే రాజు, చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. పడదా మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి.
మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. అవునయ్యా ప్రభువా, స్తోత్రమయ్యా ప్రభువా. Thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన అవునెసయా నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దశలో నేను దశలో నేనుండగా
హల్లెలూయా 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 జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను చదమా జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి అందుకే హల్లెలూయా 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 భుజంగములను అణచివేసి కాచినవు నన్ను భుజంగములను అణచివేసి కాచినవు నన్ను ఆపదలో చిక్కుకొన్నగా నన్ను లేవనెత్తితివి ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితి మరోసారి ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి ఆపదలో చిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి హల్లెలూయా 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 బానిసత్వం నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను బానిసత్వం నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి దీన దశలో అవునేసయ్యా నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపోని దేవుడవయ్యా అందుకే హల్లెలూయా 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 భుజంగములను అణచివేసి కాచినవు నన్ను అవునయ్యా భుజంగములను అణచివేసి కాచినవు నన్ను ఆపదల్లో చిక్కుకొన్నగా నన్ను లేవనెత్తితివి ఆపదల్లో చిక్కుకొన్నగా నన్ను లేవనెత్తితివి హల్లెలూయా 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 అవునేసయ్యా ప్రభా నువ్వు భుజంగంలో అణచివేసిన దేవుడవయ్యా ప్రభా మాకు జీవాహారమే ఉన్న దేవుడవు నీవయ్యా తండ్రి దేవ ప్రభా మేము శ్రమలో ఉన్నప్పుడు ప్రభా ఆపదలు ఉన్నప్పుడు ప్రభా
చిక్కుకొని ఉన్నప్పుడు ప్రభువా విడిపించిన దేవుడు నీవయ్యా తండ్రి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. ఓ నీకు వందనాలయ్యా దేవ ప్రభువా. ప్రతి ఒక్క చిక్కుల నుండి విడిపించిన దేవానికి స్తోత్రాలయ్యా ప్రభువా. Thank you, Lord. Thank you, Jesus. నీ వంటి వారు ఎవరు లేరయ్యా. నువ్వు పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవునయ్యా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడవయ్యా ప్రభువా. నువ్వు మహోన్నతుడవయ్యా ప్రభువా. నువ్వు సూచక్రియలు చేసే దేవుడవయ్యా. ఓ, అందరం ఏక ఆత్మతో అందరం కలిసి పరిశుద్ధిని ఆరాధించమా. అందరం మనం సమర్పించుకోవాలి. స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించును. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం, నీ నామమెంతో గొప్పది, నిన్నారాధించేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. అవును సయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆశ్రయ దుర్గము నీ నామము, దేవాని నామము
యేసయ్యా నీ నామం చుంటే తేనె కన్నా తీయనిది వెండి పసడి కన్నా మిన్నాది పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది మంచు వెన్నెల కన్నా మైనది విశ్వమంతటిలో యేసుని నామము యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు రక్షక నా దాగు స్థలము నీవే నీకు సాటి లేరెవరు యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే అవును యేసయ్యా నీకు సాటి లేరెవరు రక్షక నా బలము దేవా మా దాగు స్థలము నీవే నిజమైన దేవుడవు నీకు సాటి లేరెవరు జుంటే తేనె కన్నా తీయనిది వెండి పసడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము యేసుని నామము యేసుని నామము అంగాయే హో సన్నా तू राजा होगा ही राजा तेरी महिमा ओ ये सदा तू प्रभु हमारा खुदा हम गाए हो सना ओ सना तू राजा होगा हे ही राजा तेरी महिमा हो ये सदा प्रभु हमारा खुदा प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया प्यारे पिता तूने हमसे कितना प्यार किया हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया हम गाए हो सना तू राजा होगा यही राजा तेरी महिमा हो ये सदा प्रभु हमारा खुदा हम गाए हो सना
खुदा, तू है प्रभु हमारा खुदा। हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना, हल्लेलुया ओसन्ना। Yes, Lord, we worship you this morning, O Lord. We adore you, O Lord. We praise your holy name, O Lord. We lift up your name on high, O Lord. Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna, Hallelujah, Hosanna. Thank you, Jesus. Thank you, Holy Spirit, Lord. Oh, yes, Prabhu. बंदी नहीं पोया नीलो मुनिगी तेला का नावल्ला का दया నిన్ను వీడి ఉండుట చేతులు పైకెత్తి పాడదామా బందీనైపోయా నీలో మునిగి తేలాగా నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట అందరినీ కసంతో యేసయ్యా 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 నిన్ను వీడి ఉండుట మా వల్ల కాదయ్యా ప్రభా. అయ్యా నీలో మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా, నీలో బంధువులుగా మార్చడానికి వందనాలయ్యా ప్రభా. నీ ప్రేమను బట్టి స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా. ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా. ఆనందమా అయ్యా ఈ ఉదయకాల ఆరంభ బట్టి స్తోత్రాలయ్యా.
నీకు వందనాలయ్యా దేవ ప్రభా. ఇదిగో మా ఆరాధనలు మీరు కదిలినారని నమ్ముచున్నామయ్యా ప్రభా. మా ఆరాధనని ప్రభా తండ్రి ఇదిగో స్వీకరించండి అయ్యా ప్రభా. మా ఆరాధనకు మహిమకరంగా జరిగించండి అయ్యా తండ్రి దేవ ప్రభా. ఇదిగో మా ఆరాధన హృదయానికి తాకులాగున, మా ఆరాధన ఒక పొగ వల్ల ఇదిగో నీ సన్నిధికి చేరులాగునయ్యా ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. అయ్యా నైనా ప్రభా ఇప్పుడే నీ గాయపడ్డాస్తాం మా ప్రతి ఒక్కరి పైన చాపి ప్రభా దీవించండి అయ్యా. మా ప్రతి ఒక్కరి పైన చాపినయ్యా ప్రభా తండ్రి. అయ్యా నీ ప్రేమని ప్రభా తండ్రి ఇంకా రుచి చూసుకోవడానికి సాయం దయచేయండి అయ్యా ప్రభా. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళిన ఆనందము దొరకదయ్యా ప్రభా. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం కలుగునయ్యా ప్రభా. నీ సన్నిధిలో ప్రభా పరిపూర్ణమైన ఆనందం కలుగునయ్యా ప్రభా. నీ ఒడిలో మాకు సుఖము కలుగునయ్యనైనా ప్రభా. ఈ లోకంలో నీ సాధించిన కలగలేని ప్రభు ఆ సుఖము నీ సన్నిధిలో మాకు దొరుకునయ్యా ప్రభా. ఇదిగో దావీదు ఈ విధంగా చెప్పుతున్నాడా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దాన్ని ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా అందరినీ నీలో ఏర్పరచుకొని నీ కృపని చూపి నీ సన్నిధిలో ఉంచే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రమయ్యా ప్రభా. ఎందరో నీ కొరకు ఉన్నాను ప్రభా, నీ కన్ను దృష్టి మాపై పడినైనా ప్రభా నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చున్నదయ్యానైనా ప్రభా తండ్రి. ఇదిగో మమ్మల్ని అందరం కూడా ప్రభా మమ్మల్ని నీకు ప్రభా సమర్పించుకుంటూ ప్రభా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Thank you, Jesus. Where the Spirit of the Lord is, there is freedom, there is liberty. ఎక్కడ దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ పూర్తిగా ఫ్రీడమ్ ఉంటుంది. On it. So I'm in your midst, bringing freedom to each one of you. ప్రతి వారికి కూడా దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చినాడు. Those who have been trapped in the darkness with chains around their hands and feet, I'm cutting those chains off right now in Jesus' name. ఎవరు ఏ విధంగా చీకటిలో మరి సంకెళ్లతో వారిని బంధించి చీకటిలో వాడు పడి ఉన్నారో వారి సంకెళ్ళన్నిటిని నేను విడగొట్టి వారిని పూర్తిగా స్వతంత్రులుగా చేయనున్నాను. Those whose hearts have been burdened and heavy laden, come to the foot of the cross to get మరి your ఎక్కడంతో rest. ఎంతోమంది హృదయ భారములతో ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా పూర్తిగా వారికి నేను స్వతంత్రం ఇచ్చిస్తున్నాడు. I am your heavenly Father who has come in your midst to minister to each one of you. నేను పరలోకంలో నుండి వచ్చిన మీ తండ్రిని ప్రతి వారి కొరకు నేను పరిచయం చేయటకు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. I have come in your midst to fill your hearts with cheer. మీ హృదయాల్లో పూర్తిగా ప్రతి వారి హృదయంతో మరి ఆనంద సంతోషాలతో నింపుటకు నేను వచ్చి ఉంటున్నాను. I'm come in your midst to give you release from your prisons, your darkness prisons. మరి ఎక్కడ ఎవరైనా కూడా చీకటిలో బంధించి ఉన్నారో ఆ వారినందరినీ కూడా విడుదల చేసి స్వతంత్రులుగా నేను వారిని తీసుకొస్తున్నాను. And I have come in your midst to fulfill the innermost cry of your hearts. మరి ఇక్కడ నేను ఎందుకు వచ్చినానంటే మీ హృదయంలో అతి లోతుగా ఉన్న బాధలన్నింటిని కూడా నేను గుర్తించి వాటి నుంచి మీకు పూర్తిగా పరిపూర్ణంగా స్వతంత్రం కలుగును గాక. Because only the Lord God Almighty can give you relief and freedom in the true sense of the word. మరి నిజముగా ఎవరు మనకు స్వాతంత్రం ఇచ్చి మరి ఆనంద సంతోషాలతో నింపగలంటే అది యేసు ప్రభు దేవుడు మాత్రమే. I'm setting you free from every bondage and every sin that makes you trip and fall. ప్రతి పాపం నుంచి ప్రతి బంధము నుంచి కూడా మిమ్మల్ని కింద పడకుండా నేను కింద పడకుండా మిమ్మల్ని నేను పట్టుకొని ముందుకు సాగిస్తున్నాను. I'm cleansing you totally, completely from the depths of your hearts. మీ హృదయంలో ప్రతి లోతు
ప్రదేశంలో ఉన్న ప్రతి మలినాన్ని కూడా నేను తుడిచి తీసివేయుచున్నాను. I am the Lord, the God of all flesh, and there's nothing too hard for me. నేను పరలోకం నుండి మాట్లాడుతున్న నా తండ్రిని, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. My special grace upon the young ones and the teenagers facing examinations. ముఖ్యంగా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, చిన్న బిడ్డలు మరి యువకులు యువతులు, వారందరూ కూడా ఇప్పుడు మరి ఎగ్జామినేషన్స్ పరీక్షల కొరకు వారు ఎదురు చూస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. Not just examinations of studies, but examination in their lives. మరి వారు మాత్రము తమ పరీక్షల కొరకు మాత్రమే కాదు, వారి జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న పరీక్షలను కూడా నేను వాటి నుంచి వారు మరి బయటికి వచ్చేటట్టు చేస్తున్నాను. Unless ye be like little children, ye cannot enter the kingdom of God. ప్రతి వారు కూడా దేవుని రాజ్యమును ప్రవేశించుటకు ఇవంత అవసరము. I'm filling you all with my grace and loving kindness. ప్రతి వారిని కూడా నా ప్రేమతోనూ నా కరుణతో నేను నింపుతూ ఉన్నాను. Just lift your hands and receive my loving kindness. మీరు మాత్రం చేతులెత్తి నేను మీకు ప్రసాదిస్తున్న ఈ ఆనంద సంతోషాలను మరి నా కరుణను మీరు పొందండి. I'm filling you all with great anointing. ప్రతి వారిని కూడా నేను ఎంతో బలముగా అభిషేకించి ఉన్నాను. Receive it and be thankful in Jesus' name. దాన్ని మీరు పొంది మీరు ఆనందించండి యేసుప్రభు నామమున. Amen. ఆమేన్. And amen. Praise God. Glory to God. Glory to God. Yes. Elspeth, my daughter, I want you to know that my eyes are upon you constantly and my ears are open unto your cry. ఎలిజబెత్ నా కుమార్తె, నా దృష్టి నీ పని ఎల్లప్పుడూ నేను తెలుసుకోను. మరి నీవు చేస్తున్న మొరలన్నిటిని కూడా నేను వింటూ ఉన్నాను. What you've been crying out for and asking me, you'll get it in a few weeks' time. నీకు కావలసినవన్నీ కూడా కొన్ని వారాల్లో నేను సమకూర్చనున్నాను. And beloved daughter Zara, be not afraid. సారా నా కుమార్తెను భయపడకము. Your king comes riding upon the colt of an ass. మరి నీ రాజు ఒక గుర్రం పైన నీ దగ్గరికి వస్తున్నాడు విజయవంతంగా. He comes gently to fulfill his purposes in your life. నీ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశం ఉన్నదో వాటిని పూర్తిగా ఫలించుటకు నీ దగ్గరికి వస్తున్నాడు. And no power in heaven or earth or under the earth can go against my purposes for your life. మరి నీ జీవితంలో నేను నీ జీవితాన్ని గురించి ఉద్దేశించి నేను ఏం కావాలన్నానో అది పూర్తి ప్రపంచంలో ఎటువంటి శక్తి కూడా విరోధించలేరు. Veronica, my daughter, వెరోనికా నా కుమార్తె, though you walk a lonely path, మరి నువ్వు ఒక మార్గంలో ఒంటరిగా నడవద్దు. remember that I'm holding your hand in mine and leading you forth in paths of righteousness. జ్ఞాపకించుకో, నేను నీతో ఉండి నీ చేతిలో పట్టుకొని నేను ముందుకు సాగిస్తూ ఉన్నాను. And there are days, my daughter Anila, when you'll just praise and thank the Lord God Almighty. అనేలా నా కుమార్తె, కాలం వచ్చుచున్నది, అప్పుడు మాత్రం నువ్వు ఎప్పుడు నాతో ఆనంద సంతోషాలతో నువ్వు నన్ను ఎప్పుడు కూడా నన్ను వర్షిప్ చేస్తూ ఉంటావు. Grace be upon you, mercy be upon you, angel. కరుణ నీపై నుండును గాక ఏంజల్. As is your name, so shall you be. ఆ నీ పేరు ఏ విధంగా ఉన్నదో అటువంటి విధానంగానే నీ జీవితంలో ఉంటావు. There are days, my daughter Pushpa, when you'll feel down and days when you'll feel high. మరి కుమార్తె నా పుష్ప నా కుమార్తె, నువ్వు మోకరించినప్పుడు అందరి పైన దృష్టిలో నువ్వు ఎంతో పైన ఉంటావు. Don't be worried about it. That's the way it is. మరి నువ్వు ఏ విధంగా బాధపడకము, ఎందుకంటే నేను నిన్ను ముందుకు సాగిస్తున్నాను. Ultimate victory belongs to the Lord God Almighty. మరి ఎందుకంటే నిన్ను నడిపించే దేవునిలో పూర్తిగా విజయం ఉన్నది. My beloved children, though you walk in the paths of loneliness, in the paths and valleys of darkness,
I'm there for you and will bring you out of your distress and place you upon higher ground. నా బిడ్డలారా, మీరు ఒంటరిగా చీకటి ప్రదేశాల్లో నడుస్తున్నారు అంటారు, కానీ మీరు ఒక మాటను గుర్తుంచుకోండి, నేను మీతో ఉన్నాను, నా వెలుగు మీతో ఉన్నది. I will place all of you upon higher ground for the అందరినీ glory కూడా of my name. నా పరిచర్య కొరకే మరి ఎత్తు ప్రదేశాల్లో నేను ఎత్తి పైకి మిమ్మల్ని ఉంటున్నాను. Hallelujah. Praise God. Glory, glory, glory coming upon all of you. Just lift your hands and ప్రతి receive. వారి పైన కూడా మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదము మరి మహిమ దేవుడు కుమ్మరించున్నాడు కాబట్టి చేతులెత్తి ఆశీర్వాదాన్ని మరి మహిమను పొందండి. Great glory coming upon each one of you. Receive ప్రతి it వారి పైన కూడా ఎంతో బలంగా మహిమ నేను కుమ్మరించు ఉన్నాను. and thank the Lord. మరి అందరు కూడా మన ముందు దేవునికి ధన్యవాదాలు In చెల్లించుకుంటాం. Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Praise God. Glory, glory, great glory, great glory filling this place. Great, great heavenly glory filling this place. ఈ పూర్తి ప్రదేశంలో దేవుని యొక్క ఒక మరి మహిమ పూర్తిగా ఇక్కడ నింపబడుతున్నది. Receive it and enjoy it. దాన్ని మీరు పొంది ఆనందించండి. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. So as I felt led into the scriptures, I don't know why, but it is the Lord Himself who explained very common and known passage for today's discussion from the Beatitudes. మరి ఈ ఉదయకాలం మందు మనం చూసినట్టయితే నాకు దేవుడు ప్రేరేపించినాడు ఒక విషయం మాట్లాడాలని. అది అన్ని చిన్న విషయాలే కానీ ఆయనకి తెలిసినవే. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్ అన్నీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడమని దేవుడు నాకు ప్రేరేపించినాడు. Don't give up hope, Veronica. Don't give up hope at all. Although things seem dark and dreary and against you, don't give up hope, for I watch you daily. I hear your call daily. And even if human beings don't want you, I want you. నా కుమార్తె వెరోనిక, నువ్వు బాధపడకము, నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ ఉన్నాను. పూర్తి ప్రపంచమును నిన్ను విడిచివేసినా కూడా నేను నీతో ఉన్నాను అనే విషయం నువ్వు గ్రహించము. And although you are rejected by every human being, I will never reject you, nor fail you, nor put you down. అందరు పూర్తిలో ప్రపంచంలో ప్రతి వారు కూడా నిన్ను దూరపరుస్తున్నారు, నీ దూరంగా ఉండాలనుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడు నీతోనో దగ్గరగా ఉంటాను అని గుర్తించుము. These are days of rejoicing, when you should rejoice that the Creator of the world Himself is not just with you, in you, and looking at your sorrow, looking at your loneliness. What no man can fill you with, I'm filling you. Just lift your hand right now. Kazoha jinto azuji kajo asaha. I'm pulling out all the grief and all the loneliness and all the rejection from your heart. I'm pulling it out, my beloved one, and throwing it far from you. Don't let it have dominion over you, my beloved. Don't let it have dominion over you, for I'm your Father, and what I want only will happen to you. Nothing will happen to you unless I allow it. So don't be in sorrow. Let your heart be filled right now with the joy of the Lord. Let your heart overflow right now with the joy of the Lord. For I love you, I care for you, I selected you, and every moment of the day and of the night I'm watching over you. So just receive my love and receive the joy in your heart for the glory of my name. My grace be upon you, my blessings be upon you. In Jesus' name. Amen. 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 So you see, the Beatitudes are found in Matthew's Gospel and in a little different way in Luke's Gospel. So we'll just study only one Beatitude. We will not cover all the Beatitudes in only the few ones
that Luke deals with and that Matthew also deals with. మరి ఈ బీ యాటిట్యూడ్ అనేది మత్తయి సువార్తలోను మరి లూకా సువార్త కూడా వీటిని గురించి రాసి ఉన్నది కాబట్టి వీటినిద్దరిని ఒక్కటి మాత్రమే ఈ యాటిట్యూడ్ తీసుకొని మత్తయి సువార్తలో ఏ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు, లూకా సువార్తలో ఏ విధంగా సెలవిస్తున్నాడు అనే విషయాన్ని గురించి మనం క్షుణ్ణంగా వెళ్ళేద్దాం. The first thing Matthew says are, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Matthew 5 it is found in. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే మరి ఎంతో ఆత్మీయంగా ఎంతో కింద ఉన్నవారు వారినందరినీ కూడా హీనులైన వారినందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. And Luke 6:20 says, blessed are you who are poor, for yours is the kingdom of heaven. He's addressing those who are poor in the financial means. మరి అదే విషయము లూకా సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా వాసి ఉన్నది. ఏ విధంగా మరి మనం ధనము లేక బీదలమై ఉన్నవారు అటువంటి వారి గురించి అక్కడ వాసినది. A poor person, Luke is referring to an impoverished person, a person who doesn't have needs to meet. His needs is a needy person. మరి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమంటే బీదవాడు అంటే ఎవరంటే వారికి ఎన్నో అవసరాలు ఉన్నవారు. మరి ధనికులంటే ఎవరంటే వారికి ఏమైనా అవసరం లేదు. So we all have experienced need and impoverishment in our lives. We also experienced it. మన జీవితాల్లో కూడా మనం ఈ విషయాన్ని గురించి అందరూ కూడా అనుభవించినాము. ఏ విధంగా బీదత్వంలో ఉంటామో ఏ విధంగా ధనికులుగా ఉంటామనే విషయం మనకు తెలిసినది. But who are these who are poor in spirit? మరి ఆత్మీయంగా బీదలైన వారు ఎవరు? The poor in spirit are those who don't depend upon their own abilities, their own selves. Hallelujah. You know what? Hallelujah. Hallelujah. You know what, Shirley? I'm going to break every barrier that is coming against you in your life. మరి మీ ప్రతి వారికి కూడా నేను హెచ్చరించట ఏమంటే మీ జీవితంలో ఏవి అడ్డంకులు వస్తున్నావు వాటినన్నిటిని నేను వెలుగుతోలుతున్నాను. I'm not just going to break down the barriers, but I'll crush them so that ultimately they disappear from your life and your situation. అది వాటిని మీ నుంచి తొలగించటే కాకుండా అది ఇప్పుడు కూడా మీ జీవితంలో వచ్చి ఏ విధమైన బాధ చేయకుండా నేను చేయనున్నాను. And those of you who have no earthly thing on your side, no education, no position, no recognition, remember that these are the poor in spirit whom I will help and bring them out of their distress. మరి ప్రపంచంలో బీదలు ఉన్న వారు ఎవరంటే వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి, వారంతా బీదత్వంలో ఉంటారు. వారిని గురించి నేను మాట్లాడుతున్నాను మన ప్రభుకు సెలవిస్తున్నాడు. I hate the overconfident people who depend upon their own abilities. I dislike them totally. మరి కొంతమంది ఉన్నారు వారు దేవుని పైన ఆధారపడరు, వారు తమ సామర్థ్యం పైన ఆధారపడి నేనే అన్ని చేయగలనని వారు గర్విస్తూ ఉంటారు. When you depend upon your own abilities, it is negating the power of God. మరి తమ సామర్థ్యం పైన నేను చేసుకోగలను అనుకునేవారు ఎవరంటే దేవుని సామర్థ్యాన్ని కిందికి తీస్తున్నారు. I give you abilities so that you may polish them, sharpen them and use it in the kingdom of God, not just to earn a livelihood or make big money or be known as a big person in this world. మరి మీకు సామర్థ్యాలు ఎందుకు నేను ఇస్తున్నానంటే ఆ సామర్థ్యాన్ని నా రాజ్యం కొరకు మీరు వినియోగించాలి, కానీ తమ కొరకు తమ పరువు ఎక్కువ ఉండాలి, మన గౌరవం ఎక్కువ ఉండాలి అని డంబంగా ఉండేదాన్ని కాదు, అది నేను ఇవ్వలేదు. When I take away impoverishment and when I take away poverty, the very same people stand up and say it is our abilities that have lifted us out of the poverty situation. మరి దేవుడు మనకు సెలవిస్తున్నది ఏమంటే ఒకవేళ ఒక వ్యక్తి బీదత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని నేను పైకి ఎత్తినప్పుడు ఆయన ఎంతో అభివృద్ధి అవుతాడు జీవితంలో.
అటువంటి సమయంలో నన్ను మర్చిపోతాడు. నా సామర్థ్యం ద్వారా, నా కష్టాల ద్వారానే నేను కష్టార్జితమైన దాన్ని అనుకుంటాడు. కానీ దేవుని కూడా ఇప్పుడు మరి దేవుణ్ణి ఆరాధించడు, దేవునికి ఆ ఘనత ఇవ్వడు. It is those who are humble in spirit. It is those who give the Lord God all the glory. And it doesn't go to the head, but it remains in their hearts and in their selves, that they are dependent on the Lord. Those are the people I love. మరి దేవుడు ఎటువంటి వారిని ప్రేమిస్తారంటే, ఏ విధముగా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికే ఆ ఘనత ఇస్తాడు. ఒకవేళ అతను ఎంతో పై హోదాలో ఉన్నా, ఎంతో మంచి డబ్బులున్నా, ఎంతో సంపదలు ఉన్నా కూడా దేవునికే ఘనత ఇచ్చేవాడు. కానీ తనకు తాను ఘనత ఇవ్వడు. నేనే చేసుకున్నాను, నేనే కష్టం చేసి, అటువంటి వారినే దేవుడు ప్రేమిస్తాడు. Have you seen a little child? You all have. మనందరం కూడా చిన్న బిడ్డలు చూసిన వారమే. They don't depend upon themselves, they depend upon their parents. మరి వారు మీరు చూసినట్లయితే తమపైన తాము మరి ఇది నిలబడరు. వారు ఎప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడి ఉంటారు. And it will do good to each one of you if you depend upon God for everything, each thing, small, big, everything. That is what is poor in spirit. మరి స్పిరిట్ అనక ఆత్మీయంగా, మరి బీదలో అంటే ఎవరంటే దేవుని పైన ఎప్పుడు ఆధారపడి ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా కానీ, బీదలో ఉన్నా కానీ, మరి ఎంతో ధనవంతులైనా కూడా ప్రతి సమయంలో కూడా దేవుని పైనే ఆధారపడి ఉంటారు. వారే మరి హృదయంలో బీదత్వం ఉన్నవారు. So let us turn to the scriptures in Matthew chapter 18. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము దేవుని వాక్యం చదువుదాం. Matthew chapter 18 verse 3 to 6. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3 నుంచి 6 వచనం. So people came to Jesus and they wanted to know who is the greatest in the kingdom of heaven. You know, James and John's mother told Jesus, let them be at your right hand and at your left. So they were discussing now amongst 12 of us, who is the greatest. So Jesus brought a little child and he said, this child is the greatest in the kingdom of heaven. మరి అక్కడ చూసినట్టయితే 18వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్టయితే, మరి దేవుని శిష్యుడు ఒకరితో ఒకరు బాధించుకుంటున్నారు. మరి మనలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని ఒకరిని వారు సాధిస్తూ మరి వారు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో యేసు ప్రభువు చిన్న బిడ్డను తీసుకొని దేవుని రాజ్యంలో వేరే అందరికంటే ఎక్కువైనవారు అన్నారు. And Jesus says truly, when he says truly or verily, verily, it means pakka, there's no left or right. So he said, truly, truly, I say unto you, unless you are converted and become like little children, you will not enter the kingdom of heaven. మరి ఇక్కడ యేసు ప్రభు సమాధానం ఏం చెప్పాడంటే, ట్రూలీ అంటే నిజముగా, సత్యముగా, అంటే దీనికంటే వేరేదేమి లేదు అనే ఖచ్చితంగా చెప్తున్నది ఏమంటే, చిన్న బిడ్డల వలె మనం ఉంటే కానీ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. So the disciples were not greatest in the kingdom of heaven. Jesus says, whoever then humbles himself like this child, he is the greatest in the kingdom of heaven. మరి శిష్యుడిని ఉద్దేశించి చెప్పినది ఏమంటే, మీరందరిలో కూడా దేవుని రాజ్యంలో అతి ఉత్తములు కారు, కానీ చిన్న బిడ్డ వలె సాత్వికులైన ఎట్లా మిమ్మరు అప్పుడు నేను గుర్తించి మీరు దేవుని రాజ్యంలో పైన ఉంటారు. So how does it apply to us? మరి మన జీవితంలో ఏ విధంగా మనకు వర్తిస్తుంది? How does it apply to us then? We should. And how do we humble ourselves? Like a child. What do we do then? We depend on God, not solve the problems our way. The world says, use your mind, use your intellect, use your ability, and go ahead, you'll win the war. That's not the way. God says, you humble yourself, you depend upon me, and although you don't get your answer immediately, keep depending upon me,
Keep holding on to me. Keep praying in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. I bind, break, crush and destroy and cast out every power of darkness right now. Every power of darkness attacking somebody here. I bind it, break it, crush it and destroy it and cast it out of you right now in the name of Yeshua Messiah. Be freed, my child. Be freed, my child. Be freed, my child, from the earthly worries and cares. And I rebuke the wicked one who got hold of you. I rebuke him and I cast it out in the name of Yeshua. Thank you, Lord. Praise you, Lord. Exalt your name. Hallelujah. Kashosi asho santo akurahantia jahan sokashua suaro arohanti kapahakoraham. So we have to depend solely and completely on God. But that doesn't mean we become weak and lazy. The Bible also says, do what you do with all your might, with all your strength. Do the task that is given away from you. For you, you're not to leave this world and run away. You are to be in the world and of it. But let God solve your problem. Depend upon him. Tell him, Lord, I depend solely, completely on you. I won't use my intellect or mind to get rid of this problem. You take charge and you deal with this problem, for I'm depending. And when you tell this humbly to God, you'll surely get your answer. మరి సాత్వికంగా భక్తిపూర్వకంగా దేవుని మార్గంలో నడచాలి, దేవుని పైన ఆధారపడాలి. అంటే మన ఊరికే కూర్చొని నేను కూర్చుంటే నాకు దేవుడు తినిపిస్తాడు అన్నం అనుకునేది కాదు. మనం కూడా మన ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కానీ ప్రతి ప్రయత్నం కూడా దేవుని పైన ఆధారపడి ప్రార్థించి మరి దేవుడు నడిపించిన మార్గంలో వెళ్ళి అది సాధించాలి. కానీ సాధించిన తర్వాత నేను చేసిన కష్టం అని అనుకోకూడదు. కాబట్టి పని దేవుని పైన ఆధారపడాలంటే ఇంట్లో కూర్చొని నాకు అన్నీ తినిపిస్తాడు దేవుడు అనుకోకూడదు. మనం కూడా పని చేయాల్సి వస్తుంది, దేవుని మార్గంలో నడచాల్సి వస్తుంది. మనల్ని మనం చిన్న బిడ్డల వల్లే మరి సాత్వికులుగా చేసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉండాలి. For example, you want to get your daughter married or somebody married, then what people do, they look at the biodata, what job, what color, what caste, what abilities, what property, that's all they look at. But you shouldn't look at things like that. You should say, Lord, bring me a life partner. I'll do it for you. I'll do it for you. I'll do it for you what you're asking me since a long time. I will do it for you. For you are not looking at the earthly things. You are looking at God's will. And I'll bring my perfect will to pass in your life and in your family's life so that you will not struggle. You will not be worried. Nothing. Just go along with the tide. Flow with the tide. Not of the world, but flow with the tide of the living God. And things will work out well for you. Hallelujah. Kashosiantua, Rohantipa Kashwantia, Roampahakoshahantua. Let me take over, my children. Let me shukantia. You see, little children are very close to my heart. మరి దేవుడు చెప్తుంది ఏమంటే చిన్న బిడ్డలు నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. And unless you become little children, you have no place in the kingdom of God. మరి మనమందరం కూడా చిన్న బిడ్డల వలె మారకపోయిన ఎడల దేవుని రాజ్యంలో మనకేవి అక్కడ స్థలం లేదు. So if you give everything into the hand of your parents when you are a child, things work out well. Similarly, you can't see me, you can't hear me talk to you always. So just give your burdens to me and be like a little child waiting for me to solve your problems. మరి మీరు చూసినట్టయితే మనం ఏ విధంగా దేవుని పైన ఆధారపడాలంటే మరి మన భారాలన్నీ దేవుని పైన మోపి విశ్వసించి ప్రభా నువ్వే నాకు ముందుకు సాగించమంటే దేవుడు చెప్పిన ప్రకారం మనం సాగాలి. కానీ అక్కడెక్కడ తిరిగి వీళ్ళతో మాట్లాడి మన తెలివిని వినియోగించి ముందుకు సాగకూడదు. You be still and wait for Lord's timings and Lord's method, so the people of the world will look at you and laugh at you. What foolish people.
మరి ఆ విధంగా నిశ్చలంగా దేవుని పైన ఆధారపడి మనం నడుస్తూ ఉంటే మరి ప్రపంచం మనం చూసి మరి హేళన చేస్తారు. ఎటువంటి మనుషులు? ఈ వెర్రి మనుషులు అని అంటారు. That is why when Christians are persecuted, they are not retaliating nor fighting, because they are waiting for the Lord's good time to make all this persecution culminate into the vortex that will blow up and the Christ will return. మరి ఈ కాలంలో మరి క్రైస్తవులు ఎంతో శ్రమల పాలు అవుతూ ఉంటారు, కానీ వారు ఎప్పుడు కూడా ఎదిరించరు, విరోధించరు. దానికి కారణం ఏమంటే వారు దేవుని పైన ఆధారపడి ఉన్నారు. వారు అంటున్నారు, ఇది దేవుడు ఇవన్నీ జరుగుతున్నది ఎందుకంటే యేసు ప్రభు రెండో రాక ఉన్నది కాబట్టి, ఆ రెండో రాక కొరకు వారు వేచి ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న బాధల వల్ల వారు ఎవరు బాధపడరు. The poor in spirit was Mary, the mother of Jesus, and that's why the heavens chose her to bear and carry and deliver the Lord Jesus. మరి మీరు చూసినట్టయితే మీరు చూసినట్టయితే ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె కూడా దేవుని పైన ఆధారపడి నడిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఆమె ద్వారా ప్రపంచానికి రక్షకుడు వచ్చి ఉన్నాడు. And you know, my beloved children, when poverty strikes you, when money problems hit you, your heart melts and you turn to the Lord for help. మరి మనం బాధల పాలైనప్పుడు మనలో ఎంతో మన బీదంగా మన బాధలు పడుతున్నప్పుడు అటువంటి సమయంలోనే మన హృదయం దేవుని వరకు మనం ఆ సమయంలో దేవుని చూస్తాము. And you know, my beloved children, when your heart melts and you are poor in finances, that is when your faith starts working and you say, I will depend upon the Lord. I will depend upon the Lord. So your faith rises. Therefore, the scriptures say that the poor are rich in faith, and therefore the poor are very close to God's heart. మరి మీరు చూసినట్టయితే చిన్న బిడ్డలు వలె మీరు చూసినట్టయితే దేవుని పైన ఆధారపడి ఉన్న ఎడల మనము ఏ విధమైన బాధలు ఉన్నా కూడా దేవుడు గుర్తిస్తాడు, మళ్ళీ ఆ బాధల నుంచి మనకు తీసుకొస్తాడు. అది దేనితో సమానం అంటే మనము స్పిరిచువల్లీ ఆత్మీయంగా మనం భేదబాలము, దానికి అర్థం ఇది. And these very poor people, when I bless them and they get enough to eat and drink, they forget the Lord Jesus. Like the 10 lepers who were healed, only one Samaritan came to thank the Lord Jesus for his healing. The other 9 just took the healing and disappeared. మరి మీరు చూసినట్టయితే ఒక దేవుడు ఒక ఉదాహరణలో మనకు తెలిపినాడు. ఎందుకంటే 10 మంది లెపర్స్ అంటే కుష్ఠవాదులు ఉన్నవారు ఉన్నారు. వారిలో ఒకడు మాత్రమే దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభు వారందరికీ కూడా పూర్తిగా స్వస్థత కలిగినది. కానీ ఒకడు మాత్రం దేవుని యొద్దకు వచ్చి యేసు ప్రభువుకి వచ్చి మరి దేవునికి థ్యాంక్స్ చేసినాడు. కానీ మిగతా వారు ఎవరు లేదు. అదే విధంగా మనము బీదత్వంలో ఉన్నప్పుడు, మరి మానసికంగా మనం ఆత్మీయంగా బీదత్వంలో ఉన్నప్పుడు దేవుని పైన ఆధారపడి దేవుడు మన పైకి ఎత్తే దేవుని మర్చిపోకూడదు. మనం చెప్పాలి, దేవుని పైన ఆధారపడి వల్ల నాకు ఇంత కలిగినదని. And when I flush them with finances, you know what happens? They become lovers of self, lovers of money, boastful, arrogant, revilers of God, lovers of evil, haters of good. That is what has happened in the land of America. మరి ఆ విధంగా వారు పైకి వచ్చి వేచిన తర్వాత ఎంతో ఐశ్వర్యవంతులైతారు, ఎన్నో సంపదలకు వారి దగ్గర ఉంటాయి. ఆ సమయంలో వారు ఏం చేస్తారంటే వారు దేవుని పూర్తిగా మర్చిపోతారు. ఉదాహరణగా మీరు చూసినట్టయితే అమెరికా దేశంలో ఇప్పుడు దేవునే యేసు ప్రభు అంటేనే వారికి తెలియదు. అటువంటి గతిలోకి వచ్చినారు. ఎందుకంటే వారికి ఆస్తిపాస్తులు ఎన్నో ఐశ్వర్యాలు ఉన్నాయి కాబట్టి దేవునే మర్చిపోయినారు. The early settlers were people who depended upon the living God to make
them successful. They worked very hard. They gathered funds and passed on to their children. And their children and the nation has moved away and become a land of plenty. But it has become empty in their hearts, and the leaders that are crying out and taking the name of God for their political purposes are not God's people at all. మరి మీరు చూసినట్టయితే అమెరికా దేశం ఏ విధంగా వచ్చినదంటే క్రిస్టోఫర్ కొలంబస్ అక్కడ వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఎంతోమంది అక్కడ వెళ్ళినారు. బీదలు అక్కడ వెళ్ళి కష్టపడి బాధపడి ఎన్నో బాధలు పడి అక్కడ ఏమీ లేదు ఆ అమెరికా దేశంలో, కానీ వారంతా కష్టపడి ఇంత పైకి వచ్చినారు. పైకి వచ్చిన తర్వాత వారు తమ సామ్రాజ్యాన్ని చేసినప్పుడు బైబిల్ పైనే మేము ఆధారపడి ముందుకు వెళ్తామని వారు ప్రతిజ్ఞ చేసినారనమాట. కానీ వారికంతా ఐశ్వర్యాలు డబ్బులు వచ్చిన తర్వాత పూర్తి దేవుని మర్చిపోయినారు. ఇప్పుడు దేవుని మాట ఎత్తనే అది అక్కడ వారు తమ పొలిటికల్ రీజన్స్ కొరకు వినియోగిస్తారు. కొంతమంది చెప్పినారు కూడా అక్కడ యేసు ప్రభు గురించి మనం చెప్పకూడదు, చెప్తే మీకు అరెస్ట్ చేస్తారని. అటువంటి జరిగిన ఏ విధంగా స్థితి మారినది అమెరికాలో. When that nation was poor in spirit, it sent out missionaries to Africa, to India, to China and the rest of the world, and they spread the gospel because I was with them and they were poor in spirit, depending wholly solely upon the living God. మరి అటువంటి సమయంలో ఏమి జరిగినదంటే వారు పూర్తి ప్రపంచంలో తమ పరిచర్యకులు దేవుని పరిచర్యకులకి పంపినారు. చైనా కానీ ఇండియా కానీ అన్ని దేశాల్లో కూడా పంపినారు. అక్కడికి అందరు కూడా వాళ్ళు మిషనరీస్ అంతా వచ్చారు. మన దేశంలో కూడా అమెరికన్ మిషనరీస్ వచ్చినారు. వారు ఏ సమయంలో జరిగిందంటే వారు ఈ విధముగా మరి దేవుని పైన ఆధారపడి ముందుకు సాగుతున్నారు. అటువంటి సమయంలో జరిగిన విషయం. So I let that nation become rich in wealth and rich in everything, but with it came degeneration. People became lovers of self, lovers of money, boastful, arrogant, disobedient to parents, disobedient to the laws of God. And where are they now? Don't you see that every evil arises in that nation of America? Every evil has its roots there and spreads to the whole world. That is what is happening. And my wrath is raised up against that nation. And you know what happens, my beloved, as said in the scriptures, pride has a fall. So that nation is going to fall and fall in such a way that you can't pick it up again and join the pieces together. మరి అటువంటి దేశము మరి పూర్తి ప్రపంచంలో దేవుని ప్రవక్తలను పంపించిన దేశం ఇప్పుడు ఏ విధంగా ఉన్నారంటే వారి దగ్గర ఐశ్వర్యము సంపాదనలు వచ్చిన తర్వాత పూర్తి వారన్నీ మర్చిపోయినారు. పూర్తి ప్రపంచంలో ఏ విధమైన మరి పాపము అన్యాయం ఏ విధంగా వచ్చిందంటే అదంతా మొదలైంది అమెరికా దేశంలోనే అని అనుకోవచ్చు. మనం 90% జరిగి ఉంటుంది. కానీ అది అరిగినది. దానికి కారణం ఏమిటంటే వారు దేవుని మర్చిపోయి తాను ఐశ్వర్యంతో మన సంపదతో ఆనందిస్తూ మరి చెడ్డ మార్గాల్లో దిగినారు. They are encouraging heathen practices and welcoming Gentiles who bring their religion with them. And very soon, this nation that once was prosperous is going to fall with a big bang, and they won't know what came and hit them. మరి వారు ఏం చేస్తున్నారంటే అన్య ప్రజలను పిలిచి వారిపైన మాట్లాడుతున్నారు. వారి కులం గురించి, వారి యొక్క జాతుల గురించి, దాని గురించి వారు చాలా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ గురించి మాట్లాడలేరు. కాబట్టి సమయం వచ్చున్నది. ఆ సమయంలో వారు పూర్తిగా దేవుని నుంచి దూరపడతారు, మరి నాశనానికి వెళ్ళిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. This is a warning to you, my beloved children sitting here. I'm going to lift many of you very high. And I'm telling you, my beloved, remember the situation that you are in today.
Do not forget the difficulties you have today. Let them form the basis of your faith. Because when you have difficulty and poverty, did I not say that then you are rich in faith? So therefore, my beloved, remain poor in spirit if you want to please the Lord God Almighty and maintain your position in the book of life, for I can wipe it away if you deliberately trample upon the teachings of the Son of God that is in the scriptures, and scriptures alone should be your guide, your help, your master, and everything else. మరి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఐశ్వర్యవంతులమై ఆనందిస్తూ ఉన్నాము. కానీ అటువంటి సమయంలో మనం గ్రహించవలసిన విషయం గుణపాఠము ఏమిటంటే దేవునిపైనే మనం ఆధారపడాలి. దేవునిపైన ఆధారపడాలంటే మనము స్పిరిచువలీ దానిలో మనం బీదలుగా ఉండాలి. అంటే మనకు దేవునిపైన ఆధారపడేది ఎప్పుడంటే బీదత్వం మన హృదయంలో ఉన్నప్పుడు నేను దేవునిపైన ఆధారపడి ఉంటాను. కాబట్టి అటువంటి సమయంలో మనం దేవుని మర్చిపోకూడదు, దేవునిపైనే ఆధారపడి ఉండాలి. So when I say, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven, it means that because you are poor in spirit and rich in faith and crying out to God and repented as poor people in spirit should, then your names are in the book of life. And when they are in the book of life and remain in the book of life, remember, children, if you once more become proud and go back to deliberate sins, I can wipe out your name from the book of life. So be very careful. And beloved children, I'm going to remove poverty from many of you. I'm going to remove poverty from many of you. But see to it that your name stay in the book of life, so that you'll be part of the kingdom of heaven. మరి అదేవిధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పేర్లను మరి జీవ గ్రంథంలో రాసి ఉంటారు. కానీ మన మార్గం విడిచిపెట్టి మనల్ని హెచ్చించుకొని మన దేవుని విశ్వసించక తమ మార్గంలో నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు దాన్ని గుర్తించి మన పేర్లను జీవ గ్రంథం నుంచి తుడిచివేయవలసిన గతి కూడా వస్తుంది. కాబట్టి మనమందరూ జాగ్రత్త పడాలి. ఏ పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా కూడా మనం దేవునిపైనే ఆధారపడి బీదత్వం మన హృదయంలో ఉండాలి. స్పిరిచువల్ ఆత్మీయగాను బీదలని దేవునిపైన ఆధారపడి నడచాలని దేవుని మనకు తెలుపుతున్నాడు. And the kingdom of heaven starts right here on earth, when your family becomes a heaven on earth and you follow the Lord Jesus, holding on to his words in the scriptures. Because you remain poor in spirit, you're holding on to the hands of your heavenly Father like a little baby holds on to the hand of her mother or her father. Like that, you hold on to my hands, and that is done only through the scriptures, so that you'll continue to depend upon the Lord for everything and remain poor in spirit. మరి ఆత్మీయంగా మనం బీదత్వంగా ఉండాలి అనే విషయం మనం చూసినాం. మరి ఏ స్థితిలో ఉన్నా, ఐశ్వర్యవంతులైనా కూడా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా మనము ఆత్మీయంగా మనం బీదలై ఉండాలి. దానికి కారణంగా మనం ఏమంటే దేవునిపైనే ఆధారపడి ఉంటాం. ప్రతి దానికి దేవునిపైన ఆధారపడి ఉంటాం. కానీ మన ఐశ్వర్యం పైన, మన హోదా పైన ఆధారపడము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ విధంగా జీవితంలో నడిచినట్లా మరి అది మన జీవితానికి మరి ముందుకు సాగిస్తుంది. దేవుని రాజ్యంలో మనం వెళ్ళగలం. And if you remain poor in spirit, you have a place in kingdom of heaven where you will live in the bliss of heaven in New Jerusalem, and you will reign and rule with Christ. Do you want that, beloved? Then remain poor in spirit till your last breath on earth. Don't think you did it yourself. No. Understand your limitations and let the Lord rule and reign in your hearts today, so that in New Jerusalem you will be ruling and reigning with Christ forevermore, for all time to come.
Glory be to God. కొత్త యెరూషలేములో సదాకాలము దేవునితో ఉండి సదాకాలంతో దేవునితో పరిపాలన చేస్తూ అక్కడ ఆనందిస్తూ ఉండాలంటే మనం చేయవలసిన విషయం అంటే ఆత్మీయంగా మనం ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్నా కూడా మనం దేవునిపైన ఆధారపడి మరి ముందుకు సాగుతూ ఉండాలి అనే విషయాన్ని గుర్తించాలని మన దేవునికి సందేశం ఇస్తున్నాడు. God's grace and mercy and loving kindness be upon you. ప్రతి వారిపైన కూడా దేవుని మహిమ కృప కరుణ ఎల్లప్పుడూ ఉండును గాక. So today we have in